ఇంటర్ అయిపోయిన స్టూడెంట్స్కి ఏం కోర్సెస్ ఉంటాయి? ఇంటర్ అయిపోయిన తర్వాత కూడా ఇది సేమ్ ఇవే ఉన్నాయి. మేము ఆఫర్ చేసినవన్నీ మీకు మళ్ళీ రిపీట్ ఇది చేయాలంటే బీఎస్సీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్, ఎంఎస్సీ, ఇంకా దెన్ వీ హ్యావ్ క్రాఫ్ట్ కోర్సెస్లో మాకు ఫుడ్ ప్రొడక్షన్ ఉంది, ఎఫ్ఎన్బి సర్వీస్ ఉంది, బార్ టెండింగ్ ఉంది. ఎఫ్ఎన్బి సర్వీస్ 6 months కోర్స్, దాని తర్వాత 6 months ట్రైనింగ్ ఉంటుంది. బార్ టెండింగ్ కూడా 6 months కోర్స్, దాని తర్వాత 6 months హోటల్ ట్రైనింగ్ ఉంటుంది. ఇంకా టైలర్ మేడ్ కోర్సెస్ ఉన్నాయి. ఎవరికైనా స్పెషల్లీ మీకు డిజైన్ చేపించి మీకు ఇలాంటి కోర్సెస్ రన్ చేస్తారంటే అది ఉంది. ఇంకా మా దగ్గర ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అయితే హోటల్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళు వాళ్ళ డిగ్రీస్ని ఎన్హాన్స్ చేసుకోవడం లేకపోతే లెర్నింగ్ని ఎన్హాన్స్ చేసుకొని ప్రమోషన్స్ కోసం అప్లై చేయడానికి ఇది చేయడానికి ఉంటే వాళ్ళ కోసం స్పెషల్ కోర్సెస్ మేము రన్ చేస్తున్నాము. దాన్ని మేము ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటాము. అయితే ఆ ఈడిపి సెల్ కూడా ఉంది మా దగ్గర. దాంట్లో లీడర్షిప్ ట్రైనింగ్, ఇంకా మీరు హోటల్ ఇండస్ట్రీలో ఉండే ఉట్టి హోటల్ ఇండస్ట్రీ కాదు, బయటికి వెళ్ళి కూడా ఎక్కడ పని చేస్తారంటే దానికి పనికొచ్చేటువంటి కోర్సెస్ అన్ని దాంట్లో ఈడిపిలో ఉన్నాయి. ఓకే మేడం. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది మేడం? నోటిఫికేషన్స్ మేము జనరలీ జనవరి వరకు వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఆల్రెడీ డేట్స్ అనౌన్స్ చేసి ఉంటారు. ఆ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు చెప్తారు ఫలానా డేట్ వరకు మీరు అప్లికేషన్స్ ఫిల్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్స్ ఓపెన్ ఉన్నాయి. అయితే ఎవరికైనా కావాలంటే వాళ్ళు NCHMCT NTA నేషనల్ టెస్టింగ్ అకాడమీ ఉంది, దానికి లాగిన్ చేసి అక్కడి నుంచి వాళ్ళు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని నామినల్ ఫీజు ఉంటుంది, అప్లికేషన్ ఫీజు కట్టేసి దాని తర్వాత డౌన్లోడ్ చేసి ఫిల్ చేసి మళ్ళీ పంపించేస్తే అది ఇమీడియట్లీ వాళ్ళ అడ్మిషన్ ప్రొసీజర్ JEE స్టార్ట్ అయిపోతుంది. మేము కూడా దాన్ని జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటాము ఫర్ BSc. ఓకే, మీరు అన్నారు సర్టిఫికేట్ కోర్సెస్ కూడా ఉంటాయని, మరి వాటికి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా బాగుంటాయి. సర్టిఫికేట్ కోర్సెస్లో ఏముందంటే వాళ్ళు సర్టిఫికేట్ మా కాలేజ్లో సెమిస్టర్ ఫినిష్ అయిన తర్వాత ఆ ఇయర్ యాన్యువల్ ప్యాటర్న్ అది ఫినిష్ చేసిన తర్వాత 6 monthsది ఉంది, లేకపోతే 1 yearది ఉంది. అది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు హోటల్లో ట్రైనింగ్ కోసం వెళ్ళాలి. అయితే ఆ 17-week ట్రైనింగ్ ఫినిష్ చేసిన తర్వాత మెజారిటీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ అక్కడే అబ్జార్బ్ అయిపోయారు. అయితే పెద్ద హోటల్స్లో లేకపోతే పెద్ద ఫెసిలిటీస్ కంపెనీస్లో దీంట్లో వాళ్ళు రిక్రూట్ అయినట్టే, స్టార్టింగ్లోనే రిక్రూట్ అయినట్టు అయిపోతుంది. అది అటువంటి ఆపర్చునిటీస్ మేము స్టూడెంట్స్కి ఇస్తున్నాము ఫర్ సర్టిఫికేట్ కోర్సెస్, క్రాఫ్ట్ కోర్సెస్. ఓకే, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయా మేడం? ఉంటాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో లాస్ట్ ఇయర్ మేము ఒక 52 కంపెనీస్ వచ్చాయి. ఈ 52 కంపెనీస్ పిల్లల్ని వేరే లెవెల్స్లో అన్ని పాసిబుల్ లెవెల్స్లో అబ్జార్బ్ చేశారు, హైర్ చేశారు. మా కాలేజ్లో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడు కూడా 2 క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఒకేసారి జరుగుతున్నాయి. అయితే అటువంటి క్యాంపస్ ఇంటర్వ్యూ అంతమంది మా కాలేజ్కి వచ్చి మా స్టూడెంట్స్ని హైర్ చేస్తామని ఉంది. ఇప్పుడు ఉట్టి హైరింగ్ ఇలా లేదు, అంటే మీరు వస్తారు హైర్ చేస్తారు వెళ్ళిపోతారు అలా లేదు. చాలా పెద్ద హోటల్స్ ఉన్నాయి ఇక్కడ, వాళ్ళకి మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే మా దగ్గర నుంచి అవుట్డోర్ స్టూడెంట్స్ తీసుకుంటారు. అయితే ఈ స్టూడెంట్స్కి ఇక్కడ మా కోర్స్ చేస్తున్నప్పుడే వాళ్ళకి పాకెట్ మనీ వాళ్ళు సంపాదించుకోవచ్చు, అలా ఉంది. రేపటికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేస్తుంది. మీరు వెళ్ళి గెస్ట్ని ఎలా ఫేస్ చేస్తున్నారు, మీరు సర్వీస్ ఎలా చేస్తున్నారు, మీరు కిచెన్లో ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఇంకా దాని తప్ప వాళ్ళకి పాకెట్ మనీ వచ్చినట్టు. పర్ అవర్ ఒక అమౌంట్ వాళ్ళకి డిసైడ్ చేస్తుంది. ఆ అమౌంట్ని తీసుకొని పర్ డే వాళ్ళు 1000 + 1200 1500 హాయిగా వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు ఈ కోర్స్ చేస్తున్నప్పుడే. ఇది చాలా చిన్న అమౌంట్ చెప్పాను నేను, దీనికన్నా హై అమౌంట్స్ కూడా వస్తాయి. ఎందుకంటే వాళ్ళు స్కిల్ బేస్డ్, మీ స్కిల్ ఇప్పుడు మీరు మాస్టర్ షెఫ్స్ చూశారు, మీరు ఫ్లేరింగ్ చూస్తున్నారు, వేరే బార్ టెండింగ్ చూస్తున్నారు, ఇవన్నీ కోర్సెస్ ఇక్కడ నేర్పించిన తర్వాత వాళ్ళకి ప్రాక్టికల్ హోటల్లో వెళ్ళి కూడా ట్రై చేయడానికి ఉంటుంది.